సో ఇప్పుడు ఏసీఎల్ ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామని చాలామంది అడుగుతూ ఉంటారు. దీన్ని మామూలుగా దెబ్బ తగిలినప్పుడు లెగమెంట్ ఇంజరీ అయితే బయటకు మాత్రం ఎటువంటి దెబ్బ కనిపించదు, కనీసం మోకాలు దోక్కుపోవటం లాంటివి కూడా జరగవు. కానీ లోపల మాత్రం లెగమెంట్ అనేది ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం యూజువల్గా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్రే తీసి చూస్తారు. ఎక్స్రేలో మనకి ఎముకలు కనిపిస్తాయి, అంటే తై ఎముక ఫీమరు, కింద ఎముక టిబియా, అట్లాగే చిప్ప ఎముక పటెల్లా, ఇటువంటివి కనిపిస్తాయి. అంతేగాని లెగమెంట్స్ అనేవి ఎక్స్రేలో ఏమాత్రం కనిపించవు. సో లెగమెంట్స్ అనేవి కనిపించాలి అంటే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీయించుకోవాలి. ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది యూజువల్గా సాఫ్ట్ టిష్యూని చూడటానికి ఉపయోగపడుతుంది. సాఫ్ట్ టిష్యూ అంటే మోకాళ్ళ లోపల ఉండే లెగమెంట్లు, అలాగే మెనిస్కస్ అనేది కుషన్ లాంటివి ఉంటుంది. ఈ మెనిస్కస్ని, ఈ లెగమెంట్స్ని చూడాలి అంటే మాత్రం ఎంఆర్ఐ స్కానింగ్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆ ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత మనకి దాంట్లో లెగమెంట్ ఎంత డ్యామేజ్ అయిందనే విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకోవచ్చు.